కొత్త విషయాన్నో కొత్త పనులను నేర్చుకోవాలంటే కొంతమంది చాలా కష్టమని తమ వల్ల కాదని చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ ఏదైనా నేర్చుకోవడం కష్టమేమీ కాదు. కానీ ఓ 5 లక్షణాలు మీరు అలవర్చుకుంటే ఏదైనా ఇట్టే నేర్చుకోగలరు. అయితే ఆ లక్షణాలు ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకోవడానికి కావలసిన 5 లక్షణాల్లో మొదటిది ఆసక్తి. ఆసక్తి మనిషిలో నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది. ఇది క్రమంగా మనిషిని ధైర్యవంతులుగా మార్చుతుంది. ఊహాగానాలు, అపోహలు అన్నీ వదిలిపెట్టి ఆసక్తి ఉన్న విషయం వైపు మనసు పెట్టి ఆ దారిలో వెళితే నేర్చుకోవడం ఎంతో సులువు అనిపిస్తుంది. రెండోది అవసరం. అవసరం మనిషిని ఎంత కష్టమైన పని అయినా చేసేలా చేస్తుంది. కొన్నిసార్లు సరదాగా ఇష్టంతో నేర్చుకున్న విషయాలే అవసరానికి పనికొస్తాయి. అవసరం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి, లేకపోతే ఎన్నో అవకాశాలు చేజారిపోతాయి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది మీకు అత్యవసరంగా భావించండి. మూడోది పట్టుదల. పట్టుదల అనేది గొప్ప లక్షణం. మొదలుపెట్టిన పనిని మధ్యలో విడవకుండా ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా దాన్ని పూర్తి చేయడంలో ఎంతో గొప్ప ఓర్పు ఉంటుంది. అంతేకాకుండా ఆ పట్టుదల అనేది జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రేరణగా ఉంటూ మరిన్ని నేర్చుకునేందుకు మీకు సహాయపడుతుంది. నాలుగవది భావోద్వేగాలకు అతీతంగా ఉండటం. చాలా మంది ఏదైనా ఒక విషయం నేర్చుకోగానే దాన్ని తాము సాధించిన విజయంగా భావిస్తారు. కానీ నేర్చుకోవడం అనే విషయంలో గెలుపు, ఓటమి అనేవి ఎప్పుడూ ఉండవు. అవి నేర్చుకోవడం లేదా నేర్చుకోవడాన్ని ఆపేయడం అనే భావనలో చూడాలి. అలా చూసినప్పుడు ఆటోమేటిక్గా నేర్చుకున్నాం అనే గర్వం కానీ, నేర్చుకోలేకపోయామో అనే నిరాశ కానీ దరిచేరవు. ఇంకా ముఖ్యంగా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఐదవది నిరంతర సాధన. నేర్చుకోవడంలో మీ పని పూర్తి అయిపోయింది అనుకోవద్దు. నేర్చుకున్న దానిలో మీరు అనుభవం సాధించాలంటే దానికి నిరంతర సాధన అనేది చాలా ముఖ్యం. మీరు నేర్చుకున్న దానిని నిరంతర సాధన చేస్తే అది మిమ్మల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతుంది, మీ విజయాలకు బాటలు వేస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.